జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కామెంట్స్ శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ నిధుల మంజూరు తీసుకురావడంలో లేదు. మంత్రుల పర్యటన అయ్యారం గయారం అనే విధంగా ఉంది. కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. సంవత్సర కాలంగా నూతనంగా పెళ్లి చేసుకున్న వధూవరులకు తులం బంగారం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు మళ్లీ ప్రారంభోత్సవాలు. అన్యాయాలను ప్రశ్నించిన టీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత చర్యలు. తక్షణమే ఇంజనీరింగ్ కాలేజ్లో మైనార్టీ సబ్జెక్టుతో కూడిన కాలేజీని ఏర్పాటు చేయాలి. గతంలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించాలని చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే యథేచ్ఛగా ఇసుక రవాణా పట్టించుకొని అధికార యంత్రాంగం. అదేవిధంగా జిల్లా మంత్రి సిద్దుల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చిళ్ళు, సంతోషం. కానీ ప్రభుత్వానికి ప్రారంభోత్సవాల మీద, శంకుస్థాపనల మీద ఉన్న శ్రద్ధ పనుల మీద లేదనేది చాలా స్పష్టంగా కనబడతాం. భూపాల్పల్లి లాంటి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో భవిష్యత్ తరాలో ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది ఉండకూడదనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతంలో విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే మంచి సంకల్పంతో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చి ఆ మెడికల్ కాలేజీని ప్రారంభించి కావలసినటువంటి బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించి అన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదటి సంవత్సరం క్లాసెస్ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు సెకండ్ ఇయర్. ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక సంవత్సర కాలమే. నిన్న ఐస్ బిల్డింగ్ కూడా ప్రారంభించి సంతోషం. కానీ భూపాల్పల్లి ప్రాంతంలో ఉండేటువంటి ఆసుపత్రుల్లో ఒక మినిస్టర్ ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు శాఖాపరమైనటువంటి రివ్యూ చేసుకుంటాం. భూపాల్పల్లి పోతున్నా, అక్కడ మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఎట్లున్నారు, అక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎంత తొందరగా మనం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి ఇక్కడికి అనౌన్స్ చేయాలి. నేను వచ్చినా ఈ సందర్భంలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి, వీటిని మేము ఇస్తున్నాం, శాంక్షన్ ఇస్తున్నాం, జియో కాపీ, ఆర్డర్ కాపీ తీసుకొని రావాలి. కానీ వట్టి చేతులతో వచ్చి గట్టి మాటలు మాట్లాడిపోయి దామోదర రాజనరసింహ గారికి నేను ఈరోజు సూచనగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఈరోజు గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పనులకు టెండర్ ఆ రోజు పూర్తి చేస్తాం, ఆ రోజు కాంట్రాక్ట్ అవార్డు అయింది, పనులు కూడా ప్రారంభించే దశలో ఎన్నికలు వచ్చాయి. దానికి మీరు శిలాఫలకం వేశారు. అదేవిధంగా ఈరోజు మెడికల్ హాస్పిటల్లో, భూపాల్పల్లి ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఐ లేదు, సిటీ స్కాన్ లేదు, దాదాపు ఒక 10 డెంటల్ డాక్టర్ లేరు, ఈఎన్టీ లేరు, ఆప్థమాలజిస్ట్ లేరు, ఇంకా చాలా. అదేవిధంగా వెంటిలేటర్స్ లేవు. ఇవి భూపాల్పల్లిలో వెంటిలేటర్స్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటిలేటర్ లేక హన్మకొండ ఎంజిఎంకి రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీటి మీద మీరు రివ్యూ చేసుకొని వచ్చి ఒక 25 వెంటిలేటర్స్ ఇస్తున్నాం, ఎంఆర్ఐ శాంక్షన్ చేస్తున్నాం, సిటీ స్కాన్ శాంక్షన్ చేస్తున్నాం, ఇంకో 10 మంది డాక్టర్స్ లేరు, వాళ్ళ నియామకం చేస్తూ ఉన్నాం, మేము ఆయుష్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం, స్టాఫ్ని ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రారంభించడం, విద్యార్థులకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు, గర్ల్స్ హాస్టల్ లేదు, బాయ్స్ హాస్టల్ లేదు, హాస్టల్ బిల్డింగ్స్ శాంక్షన్ ఇస్తున్నాం, పనులు ప్రారంభించాం. ఇవి చెప్పకుండా ఆయారాం గయారాం లెక్క వస్తుంది. ఏం మెసేజ్ ఏదలుచుకున్నారు భూపాల్పల్లి ప్రజలు? భూపాల్పల్లి ప్రజలు ఏమన్నా అమాయకులు? ఇక్కడ ఉండే వాళ్ళు ఏది చెప్తే అది లూడు ప్రసన్నలాగా తలుపుతారని భావిస్తా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వీటిని శాంక్షన్ చేయమని చెప్పి భూపాల్పల్లి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్థానిక శాసనసభ్యుడి గారికి ఆ రోజు కేసీఆర్ గారు
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి ఇక్కడ. ఫస్ట్ స్కూల్ వచ్చింది, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2 ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉంది. ఆ బిల్డింగ్ ఓనర్స్ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. వాళ్ళు ఇమీడియట్గా ఖాళీ చేయాలి బిల్డింగ్స్. అరే వసతులు సరిగ్గా లేక ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ సెకండ్ బ్యాచ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మెడికల్ కాలేజ్ చదువుకునే వాళ్ళు 80-90% బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకింగ్, తర్వాత సీట్ సెలెక్షన్ అంతా కూడా కంప్యూటరైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 10-15% మాత్రమే లోకల్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేకపోతే రాజస్థాన్ నుంచి వచ్చేవాళ్ళు, మధ్యప్రదేశ్ వచ్చేవాళ్ళు, ఇలా ఉంటారు. వాళ్ళకి ఫెసిలిటీ లేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఏర్పాటు చేయి. నీ యొక్క కక్ష ఎందుకు? నువ్వు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నావు. ఈరోజు నీకు కలెక్టర్ ఆఫీస్లో ఖాళీ స్థలాన్ని వసతులతో ఇమీడియట్గా దానికి టెండర్ లేదు, దానికి శాంక్షన్ లేదు. అక్కడ ఏదో అది నీ ఆస్తి కాదు, అది కార్పొరేషన్ ఆస్తి. సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బిల్డింగ్లో నువ్వు కూడా హడావుడిగా చేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తాను అధికారులు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులను పెట్టి అక్కడ దాని మీద లేదు నీకు శ్రద్ధ. కక్షలు చేయాలి, కక్షలు సాధించాలనేటువంటి శ్రద్ధ తప్ప ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం లేదు. వాటి మీద దృష్టి పెట్టండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండు. 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాల ఇంకా మీకు టైం ఉన్నది. దాని మీద దృష్టి పెట్టకుండా మరి ఈరోజు ఆర్భాటాల మీద దృష్టి పెడతా ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పనులు నేను ఒకటే శిలాఫలకం వేసిన. ఆనాడు గౌరవ మంత్రి కేటీఆర్ గారు తీసుకొచ్చి ఒకటే ఫౌండేషన్ వేసి, ఆ ఫౌండేషన్కు దాదాపు భూపాలపల్లికి మరి సిఎస్ఆర్కి మన దాదాపుగా 1,120,84,84,120 కోట్ల అదేవిధంగా ఒకటే శిలాఫలకం వేసినాం. మేము ఒకటే శిలాఫలకం వేసి అన్నీ కూడా ప్రారంభించి వర్క్ స్టార్ట్ చేయించినాం. కాంట్రాక్ట్ అవ్వాలని జరిగింది. కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఎంఎఫ్టీ కింద కొన్ని, సిఎస్ఆర్ కింద కొన్ని, సింగరేణి ఫండ్స్ కొన్ని, ఇట్లా అనేక ప్రోగ్రామ్స్ చేసి కానీ